హాయ్ గైస్, ఈరోజు మార్నింగ్ నుంచి క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందండి. పొద్దున్న నుంచి వర్షం అయితే ఇలానే పడుతుంది. ఈ చల్లటి క్లైమేట్లో రోజు తినేలాగా ఇడ్లీ దోశ ఏం తింటామండి రొటీన్గా. కాబట్టి ఈరోజు పాస్తా చేసేద్దాం వేడివేడిగా రండి. ముందుగా ఒక కప్ పాస్తా అయితే మనం తీసుకోవాలి. 2 ఉల్లిపాయలు, చిన్న క్యారెట్, 2 టమాటీ, ఎల్లుల్లిపాయ, ఒక 4 పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇంకా అల్లం ఇలా తురుము చేసుకుని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆనియన్స్ అనేవి ఇలా చిన్న ముక్కలుగా ఇలా తరిమి పెట్టుకోవాలండి. తర్వాత అల్లం ఎలాగో తురిమి పెట్టుకున్నాము. పచ్చిమిర్చి ఇలా సన్నంగా చిన్నగా కోసుకోవాలి. వెల్లుల్లి కూడా చిన్నగా కోసుకోవాలండి. క్యారెట్ ఇలా స్ట్రైట్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో టమాటోస్ అనేవి 2 తీసుకున్నాం కదా, చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని పేస్ట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసుకోవాలి. అందులో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ అనేది కొంచెం మరగనివ్వాలండి ఒక 2 మినిట్స్ వరకు. ఇందులో అయితే మనం ఇప్పుడు 1 కప్తో పాస్తా తీసుకున్నాం కదండి, అదైతే వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న పాస్తాని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత అయితే పెట్టుకోవాలి. ఒక 2-3 మినిట్స్ పాటు మూత అనేది పెట్టుకోవాలండి. తర్వాత తీసి చూస్తే ఇలా బాయిల్ అవుతుందండి. మనకి ఇలా పొగ అనేవి వస్తాయి కదండి, అప్పుడు మనకి బాయిల్ అయినట్టు. ఎప్పుడంటే ఒక 80% అనేది మనం ఇక్కడ కుక్ చేయాలండి, 100% కుక్ చేయకూడదు. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదైతే చల్లారి పెట్టుకుంటున్నాను అండి. ఇలాంటి జల్లర్లోకి తీసుకొని చల్లని నీళ్ళతో మనం కడుక్కుంటే పాస్తా ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ అనేది ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవచ్చండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో మనం ముందుగా తరిమి పెట్టుకున్న వెల్లుల్లి అయితే అందులో వేసుకోవాలండి. ఇప్పుడు నేను ఇక్కడ వెల్లుల్లిపాయల ముక్కలు అయితే వేసుకుంటున్నాను. అందులోనే కొంచెం జీలకర్ర అనేది వేసుకుంటున్నా అండి. జీలకర్ర అనేది వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది, ఇంకా హెల్తీకి కూడా చాలా మంచిదండి. దీన్ని ఇలా 2 మినిట్స్ పాటు వేయించుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే అందులో వేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అలా కలుపుతూ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు చిన్నగా తరిమి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే అందులో వేసుకోవాలండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి మనకి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దానికోసం మనం మూత అయితే పెట్టుకుందాం. ఇక నేను మూత అయితే పెట్టుకుంటున్నాను అండి. పెట్టుకొని ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే కలర్ అయితే ఇలా మారుతుందండి. ఒక 2-3 మినిట్స్ కలుపుకున్నాక ఇందులోనే మనం ముందుగా తరిమి పెట్టుకున్న అల్లం అయితే అందులో వేసుకోవాలి. మళ్ళీ క్యారెట్స్ కోసుకొని పెట్టుకున్నాం కదండి, ఆ క్యారెట్ కూడా అందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అల్లం ఇది కూడా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని అయితే అందులో వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలిసేటట్టు అయితే ఇలా మొత్తంగా మనం కలుపుకోవాలండి. ఇదంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనే చేసుకోవాలి, హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోకూడదండి. ఇలా అయిన తర్వాత ఇంకొంచెం ఉడికించుకోవడానికి మూత అయితే పెట్టుకుందామండి. 2 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి ఇలా దగ్గర పడుతుంది కదా. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. కారం ముందు మనం పచ్చిమిర్చి సరిపోకపోతే మనం కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకుంటున్నాను అండి. ఇప్పుడు ఇంకా 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే వేస్తున్నాను. ఇంకా 1 స్పూన్ జీలకర్ర పొడి అయితే వేస్తున్నానండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. మొత్తంగా ఒక 2 మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి. అంతా పట్టేటట్టు. మీకు మసాలా ఏమైనా ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్ అయితే వేస్తున్నానండి. ఇంకా 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ అయితే వేస్తున్నానండి. మీకు కావాలంటే సాస్ వేసుకోండి, లేకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మొత్తంగా కలుపుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ పాటు కలుపుకున్నాక అందులో 1 కప్తో వాటర్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనకి వాటర్ వేసుకున్నది కన్సిస్టెన్సీ రావడానికి మాత్రమే. ఇప్పుడు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ చూస్తే ఇలా బాయిల్ అవుతుందండి. ఇందులో మనం సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం పాస్తాలో సాల్ట్ అనేది వేసుకున్నాం కదా, అది పాస్తాలోకి సరిపోతుందండి. కాబట్టి మనం ఇక్కడైతే కొంచెం వేసుకుంటున్నాం సాల్ట్. ఇప్పుడు పక్కన ఉడికించి పెట్టుకున్న పాస్తానైతే అందులో వేసేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది అంతా బాగా కలిసేటట్టు కింద నుంచి పై వరకు అయితే అలా కలుపుతూ ఉండాలండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. అంతా కలిసేటట్టు ఇలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడైతే మనం వెనిగర్
హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోకూడదు. వెనిగర్ అనేది మనకి పులుపు రావడానికి మాత్రమే. ఇప్పుడు వేసుకొని బాగా కలుపుకోవాలండి. అంతా కలిసేటట్టు చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉంచి మనమైతే కుక్ చేసుకోవాలండి. ఇక్కడ నుంచి హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇప్పుడు మనం మూత తీసి చూస్తే చూడండి, అంతా దగ్గరకు అయ్యి చాలా బాగా కుక్ అయిపోయింది. మనకైతే పాస్తా అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దాన్నే ఒక బౌల్లోకి తీసుకొని అందులో కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకొని వేడి వేడిగా తింటే చాలా బాగుంటుందండి.